కుషాయిగూడ ఎస్ఐ షఫీ ఏసీబీకి చిక్కాడు. ఓ భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. భరత్ రెడ్డి అనే వ్యక్తి భూ వివాదం కేసును మూసేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు కుషాయిగూడ పోలీసులు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. భూ వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తి ఉపేందర్ని ఏర్పాటు చేసుకోగా ఒప్పందం ప్రకారం 3 లక్షల నగదును భరత్ రెడ్డి ఆఫీసులో కలెక్ట్ చేసుకునేందుకు ఉపేందర్ను పంపించారు కుషాయిగూడ పోలీసులు. మధ్యవర్తి ఉపేందర్ భరత్ రెడ్డి ఆఫీసుకు వచ్చి లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా వివాదం కేసులో ఉపేందర్ ద్వారా కుషాయిగూడ పోలీసులు లంచం తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమన్నారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 years సిఆర్పిసి నోటీసు వీళ్ళు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్, ఉప్పి అని అంటుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించాడంట. సో ఉపేందర్ అని ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు, వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు 3 lakhs రూపీస్ ఇవ్వండి. 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తాను, ఇంకొక కేసు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.